అందరికీ నమస్కారం. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల్లో ఒక అద్భుతమైన సమయస్ఫూర్తి కథను తెలుసుకోబోతున్నాం. ఎద్దు పాలు తెమ్మన్న అక్బర్కు బీర్బల్ భార్య ఎలా సమాధానం చెప్పిందో చూద్దాం. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. అక్బర్ ఆస్థానంలో చతురుడు సమయస్ఫూర్తి కల బీర్బల్ ఉన్నాడు. ఒకసారి బీర్బల్ను పిలిచి, ఒక వారం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు, లేనిచో కారాగారం తప్పదు అన్నాడు అక్బర్. ఎద్దుపాలు, అది వారం రోజుల్లో? ఎలా సాధ్యం? సాహసించి అక్బర్తో చెప్పే ధైర్యం లేదు. నీరసంగా ఇంటి ముఖం పట్టాడు బీర్బల్. ఎండ మండిపోతుంది, గొంతు దాహంతో పిడిచకట్టుకోబోతుంది. బీర్బల్ ఇల్లు చేరి మంచినీళ్ళు తాగి కూర్చున్నాడు. భార్య వచ్చి, ఏవండి, ఏమిటి ఎలా ఉన్నారు అని అడిగింది. ఆలోచనలో ఉన్న ఎలా చెప్పను? అక్బర్ చక్రవర్తి వారం రోజుల్లో ఎద్దుపాలు తెమ్మన్నాడు, లేనిచో నన్ను జైల్లో వేస్తాను అని చెప్పాడు అంటూ భార్యతో అసలు విషయం చెప్పాడు. భార్య ఆశ్చర్యపడి, ఏంటి, ఎద్దుపాలు కావాలంట అని ఆలోచించింది. బీర్బల్ భార్య సమయస్ఫూర్తిగా ఆలోచించగలదు. బీర్బల్ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటూ ఉంటాడు. బీర్బల్ భార్య ఆలోచించి, మీరు బయటకు రాకండి, ధైర్యంగా ఉండండి, ఎద్దుపాలు నేను తెస్తాను అంటూ బీర్బల్తో చెప్పి ఇడిచిన బట్టల మూటలు కట్టుకొని బయలుదేరింది. అంతఃపురానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆమె ఆ చెరువు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అదే సమయంలో అక్బర్ రాజు సైనికులు అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అడిగారు ఆమెని, అమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఇలా చెప్పింది, మా ఇంట్లో నా భర్తకు ఇప్పుడే బిడ్డ పుట్టాడు, అందుకే ఈ బట్టలు ఉతుకుతున్నాను. సైనికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా అని అడిగారు. వెంటనే వాళ్ళు ఆమెని రాజసభకు తీసుకుని వెళ్ళారు. అక్కడ జరిగిన విషయం అంతా రాజభటులు రాజుకు చెప్పారు. అదంతా విని అక్బర్ కోపంగా అడిగాడు, ఏంటి ఈ నాటకం? మగవాడు ఎక్కడైనా పిల్లల్ని కంటాడా? అప్పుడు బీర్బల్ భార్య ధైర్యంగా ఇలా చెప్పింది, మహారాజా, ఎద్దుపాలు ఇస్తే మగవాడు పిల్లల్ని కనడంలో తప్పేముంది చెప్పు అని అన్నది. అప్పుడు ఆ మాట విన్న అక్బర్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. బీర్బల్ భార్య తెలివికి ఆశ్చర్యపోయాడు. తన తప్పు తెలుసుకొని బీర్బల్ని క్షమించాడు. ఈ కథ మీకు ఏం చెబుతోంది అంటే, అసాధ్యమైన ప్రశ్నలకు తెలివితో సమాధానం చెప్పాలి. సమయస్ఫూర్తి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.